పోయలే ఎక్కడ పని చాలగాలే ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే కానీ ఇయాల ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 4500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఎట్లా పెరుగుతది ప్రాజెక్ట్ కాస్ట్ 1500 కోట్లు ఎందుకోసం పెరిగింది ఎవరి కోసం పెరిగింది ఆ 1500 కోట్లలకెళ్ళి మరి మన కానుకూర్తోళ్లకు ఎకరానికి 40 లక్షలు ఇస్తారా అటువంటి ఆలోచన లేదు ఆ పెరిగినటువంటి 1500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో ఈ పెంచిన 1500 కోట్లు ఏదైతే ఉన్నదో ఇద్దరు గుత్తేదారులకు ఇచ్చింది ఈ ప్రాజెక్టు ఇద్దరు కాంట్రాక్టర్లకు వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా తట్టెడు మట్టి ఎత్తకున్నా 600 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిరు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది పని మాత్రం చాలు చేయలేదు మరి నేను అడిగేది ఒకటే ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను నేను ఇచ్చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి దయచేసి 9 లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ డిజైన్లో 80,000 ఎకరాలకు తక్కువ నీళ్లు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా కాబట్టి తక్షణమే మక్తల్లో నారాయణపేటలో ఊట్కూరులో దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్లు వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దీంతో పాటు ఎవరైతే ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా ఎకరానికి అన్నవాళ్ళు డిమాండ్ చేసినట్టు 35 నుండి 40 లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా గిట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు రేపు మన ఊర్లో ఉన్న 800 ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లకు కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బంది గురయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి R&R కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇదివరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఇంటికి ఒక ఉద్యోగం ఏ రైతు అయితే భూమి కోల్పోతాడో మరి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు గంటకొక మాట చెప్తాడు మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో ఏమని చెప్పిండ్రు బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు 3 నెలలు అయిపోయినాయి కొనుగోలు కేంద్రాలు తీసేసి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే సన్నవడ్ల విషయం 2500 ఆడపిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు ఒక్క ఇంట్లో ఒక్క ఆడబిడ్డ కూడా 2500 రాలే ఒట్లేసిండ్రు ఉన్న అన్ని దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తామని 60% దాకా రుణమాఫీ అయిన తప్పితే ఎక్కువ ఎక్కడ రుణమాఫీ కాలే అన్ని అంశాలు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కేవలం బీఆర్ఎస్ సభ కాదు నాకు తెలుసు అన్ని పార్టీల వాళ్ళం ఇక్కడ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం దాని మీద కూడా చర్చ జరగాలి నారాయణపేటకు వచ్చి ఇక్కడ 20 లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత దమ్ము ఉండాలి 14 లక్షలకు ఇచ్చేది నిన్న మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికీ 14 లక్షలు తీసుకుంటామని మరి ముఖ్యమంత్రి ఒక మాట ఆఫీసర్ ఒక మాట చెప్తాడా అంటే ముఖ్యమంత్రికి విలువ ఉన్నట్టా లేదా ఒక్క మాట ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను 20 లక్షలు కూడా హైదరాబాద్కి దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ విలువ తక్కువ కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళొకసారి మీటింగ్ పెట్టి 35 నుండి 40 లక్షల లోపల ధర వచ్చేటట్టుగా భూములకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మరి మా తమ్ముడు శ్రీను చెప్పినట్టు అన్న వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు అదేవిధంగా మన